మరి క్రైస్తవులు వడ్డీకి ఇవ్వవచ్చా? ఉమ్. లేదా వడ్డీ తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకోకూడదు అనుకుంటే మరి బ్యాంకులో కూడా చాలా మంది వడ్డీకి తీసుకుంటున్నారు కదా, మరి అది తప్పు కాదా? మరి దీనికి సమాధానం చెప్తారని ఆశిస్తున్నాం. ఓకే, సింపుల్ ప్రశ్న. దాదాపుగా అందరికీ తెలిసిన ప్రశ్న ఈ జవాబు అందరికీ తెలుస్తుంది. జనరల్ గా ఏంటి అని అంటే, మరి వడ్డీ అనేది మనం తీసుకోకూడదు. జనరల్ గా మనం ఆలోచిస్తే వడ్డీ అనేది తీసుకోకూడదు అని దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి కీర్తన గ్రంథము 15వ అధ్యాయం మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 15వ అధ్యాయము మనం చూడగలిగితే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని చెప్తూ, ఎవరయ్యా నీ గుడారంలో అతిథిగా ఉంటారు అని అంటూ 5వ వచనంలో తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అని రాయబడింది. అంటే దేవుని సన్నిధిలో గొప్పవాడిగా ఉండాలి, దేవుని దృష్టిలో గొప్పవాడిగా ఉండాలంటే తన ద్రవ్యాన్ని ఏం చేయకూడదంట, వడ్డీకి ఇవ్వకూడదు. ఓకే, వడ్డీకి ఇవ్వకూడదు అని దేవుడు క్లియర్గా అయితే చెప్పేశాడు. అయితే ప్రియమైన దేవుని వల్లరా గమనించాల్సిన విషయాలు ఉన్నాయి, జనరల్ గా ఆలోచించవలసిన విషయాలు కూడా ఉన్నాయి. ఏంటి, మరి క్రిస్టియన్స్ ఒకవేళ అమౌంట్ ఎక్కువగా ఉందనుకోండి, లక్షల్లో ఉందనుకోండి, దాన్ని మనం ఇంట్లో దాచుకోలేం. మనం ఏం చేస్తాం, బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. మరి బ్యాంకులో డిపాజిట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మనకి వడ్డీ వేసి ఇస్తారు, అవునా కదా? మరి అలా అది కూడా వడ్డీయే కదా. వడ్డీ ఏదైనా వడ్డీ, ఎక్కడ తీసుకున్నా వడ్డీయే కనుక అక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోకూడదు అంటానికి ఏమీ లేదు. ఏదైనా వడ్డీ, వాళ్ళకైనా బ్యాంకు వాళ్ళైనా నీకెందుకు ఇస్తున్నారు వడ్డీ? వాళ్ళు నీకు తక్కువ వడ్డీ, వాళ్ళు నీకు తక్కువ ఇంట్రెస్ట్ నీకు ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ ఇంట్రెస్ట్ అవతల వాళ్ళకి వడ్డీకి, మరి ఇల్లు కట్టుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, కార్లు కొనుక్కోవడానికి, ఇలా వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువగా వడ్డీకి వాళ్ళు ఇస్తున్నారు. అందులో నుంచి మరి నీ డబ్బును వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు ఎక్కువ వడ్డీకి ఇచ్చి అందులో వచ్చేటువంటి పర్సంటేజ్ ని కాస్త తక్కువగా నీకు వడ్డీ రూపంలో ఇస్తున్నారు. ఏదైనా వడ్డీయే, అర్థమైందా? కనుక మరి తీసుకోవచ్చా? మరి అది కూడా తప్పే కదా. అది ఇప్పుడు ప్రశ్న. ఓకే, ప్రియమైన దేవుని వల్ల బైబిల్ ఒక మాట ఉంది, సార్ చూద్దాం. ద్వితీయోపదేశ కాండం మనం చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 19-20 వచనాల్లో ఒకసారి మనం చదువుకుందాం. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు. అదైనా నీ సహోదరులు. ఇప్పుడు వాళ్ళకి సహోదరులు ఎవరు? ఇశ్రాయేలుకి సహోదరు ఎవరు? గోత్రికులు. వాళ్ళే కదా అన్నదమ్ములు, వాళ్ళు సహోదరులు. అయితే ఏమన్నాడు తర్వాత, అన్యునికి వడ్డీకి బదులు ఇవ్వవచ్చును. అన్యునికి అంటే బయట వాళ్ళకి వడ్డీకి ఇవ్వచ్చట. చూడండి, బయట వాళ్ళకి అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును గాని నువ్వు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోచున్న దేశంలో నీ దేవుడని యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు అని అన్నాడు. అంటే సహోదరులకి మాకన్నయ్య, బయట వాళ్ళు ఎవరైనా వస్తే వడ్డీకి ఉంటే ఇవ్వండి, బయట నుండి అన్ని జనులు. ఓకే, అంటే ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, నీ సహోదరుడి దగ్గర నువ్వు ఎలా లాభాన్ని ఆపేక్షిస్తావు, ఎలా తీసుకుంటావు అతని దగ్గర? నీ సహోదరుడికి నువ్వు ఇవ్వగలగాలి, అంతే, ఇచ్చేయాలి. నీ దగ్గర ఉన్నప్పుడు అతనికి ఇచ్చేయాలి, అంతేగాని అతని దగ్గర నువ్వు వడ్డీని ఆశించొద్దు, అది నీ సహోదరుడి దగ్గర అని క్లియర్ గా ఇక్కడ చెప్పాడు. మరి అన్యునికి ఇవ్వచ్చా? అన్యునికి ఇచ్చుకో అంటున్నాడు దేవుడు, అన్యునికి ఇచ్చుకో అంటున్నాడు. ఇకపోతే బ్యాంక్ సంగతి మనం ఆలోచించేద్దాం. మనం పర్సనల్ గా ఎవరికి వడ్డీకి ఇవ్వట్లేదు. అక్కడ పర్సనల్ గా పలానా మనిషికి మనం వడ్డీకి ఇవ్వట్లేదు. వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు, ఏ ఇండస్ట్రీస్కి ఇస్తున్నారో తెలియదు. తర్వాత బ్యాంక్ వాళ్ళు ఎవరికి, మరి ఇంకా చెప్పాలంటే ఏ వ్యాపారవేత్తకి ఇస్తున్నారో తెలియదు, ఏ రాజకీయ నాయకుడికి ఇస్తున్నారో తెలియదు. ఏమండి, ఎంతో మంది కోటీశ్వరులు బ్యాంకుల్లో రుణాలు తీసుకొని వ్యాపారాలు చేసుకుని లాభాలు సంపాదించుకుంటారు, ఆ వడ్డీ అక్కడ కడతా ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చి మనకి డిపాజిట్ చేస్తే మనకి ఇస్తా ఉంటారు. పర్టికులర్ గా మనం పలానా పర్సన్ కి మనం ఇవ్వలే. ఓకే,
పర్టికులర్ గా మనం పలానా పర్సన్ కి ఇదిగో నీకు వడ్డీకి ఇస్తున్నాను అని మనం ఇవ్వాల. మనం అక్కడ డిపాజిట్ చేస్తాం, వాళ్ళు ఎవరికి ఇస్తున్నారో మనకి తెలియదు. మన సహోదరులకి ఇస్తున్నారో తెలియదు, అన్నిటికి ఇస్తున్నారో అసలు మనకి సంబంధం లేదు, మనకి అసలు తెలియదు. అర్థమైందా? మనకు అసలు తెలియదు. కాబట్టి ఈ విషయంలో మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అనేటువంటి విషయాన్ని గమనించలేకపోతే బైబిల్లో వడ్డీకి ఇవ్వద్దు అన్నారు కాబట్టి బయట కూడా ఎవరు మనకి ఇవ్వలేదు అనుకోండి, మనం కూడా ఏం చేయలేం. అర్థమైందా? మనం మరి ఏదన్నా కట్టుబిల్లు పెట్టుకోవాలన్నా, ఏదన్నా వ్యాపారం చేసుకోవాలన్నా, మరి ఏదన్నా ఏమంటే చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా మనం వడ్డీకి తెచ్చుకుంటా ఉంటాం. వాళ్ళు తెలివిగా ఆలోచించి ఏమయ్యా నీ బైబిల్లో వడ్డీకి ఇవ్వద్దని ఉంది, మా దగ్గర మీరు అట్లా తీసుకుంటారు అని అంటే మనం చేయగలిగింది ఏం లేదు. కనుక దీని అర్థం ఏంటంటే ఎందుకు ఇవ్వద్దు అన్నాడు దేవుడు అని అంటే ప్రేమిని దేవుడు పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు. అది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో మీరు ఏ ఆజ్ఞను మీరు తీసుకున్నా, బైబిల్లో మీరు ఏ ఆజ్ఞను మీరు తీసుకున్నా ఒకటే అందులో ఉంటుంది. ఏంటో తెలుసా? నీ సహోదరుడు నీ వలన ఇబ్బంది పడకూడదు. అది ఏ విషయంలో ఇబ్బంది పడ్డా అది నీకు పాపంగా చుట్టుకుంటుంది. అది నీ సహోదరుడు నీ విషయంలో నీ వలన ఏ ఇబ్బందిలోకి వెళ్ళని పరిస్థితులు ఉన్నప్పుడు నో ప్రాబ్లం. అర్థమవుతుందా? అంటే నీ వలన అతనికి ఏ ఇబ్బంది లేదు, నీ వలన అతనికి ఏ ఇబ్బంది లేదు. కనుక అది ఏ విషయమైనా, వడ్డీయా లేకపోతే దొంగతనం చేయొద్దు అన్నాడు అంటే అర్థం ఏంటి? నీ సహోదరుడిని దగ్గర నువ్వు దోచుకోకూడదు, దొంగతనం చేయకూడదు. అర్థమైంది? నీ సహోదరుడు బాధపడతాడు కదా, నీ సహోదరుడు అలాగే మీరు ఏ ఆజ్ఞనైనా తీసుకోండి, నీ సహోదరుడు బాధపడే ఏ విషయాన్ని దేవుడు సపోర్ట్ చేయలేదు. అందులో ఇది కూడా, వడ్డీ కూడా. ఓకే, ఎందుకు అంటే ఎక్కువగా వడ్డీకి తీసుకొని పేదవారు ఇంకా పేదవారు అయిపోయి భయంకరంగా అప్పుల పాలైపోయి తీర్చుకోలేని ఒక పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అందుకే బైబిల్లో రాయబడిన కొన్ని వచనాలు చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం మనం చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము ఏమండి? యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, భేదవాణి మీద చూడండి, పర్టికులర్ గా భేదవాణి మీద అన్యాయముగా చెయ్యి వేయక, లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు నిండిన వాడై అని రాయబడింది. అదేనా? అంటే భేదవాడి విషయంలో మీరు వడ్డీ ఎప్పుడు ఆశించకండి. భేదవాడి విషయంలో ఎవరైనా వచ్చి మీకు సహాయం చేయమని అడిగితే మీ సహోదరులు సహాయం చేయండి. ఓకేనా? అంతే తప్ప అతని దగ్గర నుంచి నాకు 10 రూపాయల వడ్డీ వస్తుందా, 5 రూపాయల వడ్డీ వస్తుందా అని ఆశించకండి. అది చాలా తప్పు. భేదవాడు అని రాయబడించండి. భేదవాని విషయంలో. ఓకే, అలాగే 13వ వచనం కూడా మనం చూడగలిగితే, 13వ వచనంలో ఆయనకి ఇష్టం లేని కార్యాల గురించి చెబుతూ అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు అంటే ఇవన్నీ కూడా దుష్కార్యాలు లేదా నాకు ఇష్టం లేని కార్యాలు, వాటి గురించి మాట్లాడుతున్నాడు. మీలో ఉన్న ఇవన్నీ ఆ రోజు ఇశ్రాయేలీలు చెరలోకి వెళ్ళిపోవటానికి వాళ్ళందరూ కూడా మరి బాధపడటానికి గల కారణాలు ఏంటి? ఎందుకు మిమ్మల్ని నేను ఇలా చేశాను, ఎందుకు మిమ్మల్ని చెరలోకి పంపించాను అని చెప్తున్నాడు దేవుడు. మరి కారణం వాళ్ళకి తెలియాలి కదా, ఎందుకు వాళ్ళు బానిసలోకి వెళ్ళిపోయారు, మళ్ళీ చెరలోకి వెళ్ళిపోయారు అనేది వాళ్ళకి తెలియాలి. వాళ్ళ తప్పులేంటి వాళ్ళకి తెలియాలి కదా. ఒక్కోసారి మన తప్పు మనకు తెలియదు, ఎదుటివాడు వచ్చి మనకి చెప్పేదాకా మన తప్పు ఏంటి అనేది మనకు తెలియదు. అర్థమైందా? అప్పుడు కూడా వాళ్ళ తప్పులేంటి వాళ్ళకి తెలియట్లేదు కనుక దేవుడు మరలా వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. ఇదిగో మీరు చేసిన తప్పులు ఇవన్నీ కూడా. ఏంటో తప్పు? అప్పిచ్చి వడ్డీ పుచ్చుకోవటం అనేది ఇక్కడ రాయబడింది. తర్వాత అదే యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 22వ అధ్యాయం 12వ వచనం మనం చూడగలిగితే, ఏమండి? నన్ను మరిచిపోయి నరహత్యకై లంచం పుచ్చుకున్న వారు నీలో ఉన్నారు. అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొని నీ పొరుగు వారిని బాధించొచ్చు. చూడండి, బాధించొచ్చు అంటే వడ్డీ ఇవ్వటానికి ప్రతి నెల నీకు వడ్డీ ఇవ్వటానికి నీ సహోదరుడు ఏమైపోతున్నాడు? చాలా సఫర్ అయిపోతున్నాడు. నీ సహోదరుడు, గుర్తుపెట్టుకో, నీ సహోదరుడి విషయంలో దేవుడు చాలా మరి స్ట్రిక్ట్ గా ఇక్కడ ఉన్నాడు. అన్యుల విషయంలో మనకు సంబంధం
లేదు. అన్యులు ఎవరో మనకు తెలియదు. అదేనా బ్యాంక్ లో పెట్టేసాం, మనం డిపాజిట్ చేసేసాం, ఎవరో వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటారో మనకు తెలియదు. మనం వాళ్ళ బాధకు మనం ప్రత్యేకమైన కారకులమైతే కాదు. కనుక ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మరి డిపాజిట్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఆ వడ్డీ మిమ్మల్ని మరి ఏం చేయదు, అంటే పాపంలోకి మిమ్మల్ని నడిపించదు. ఎందుకంటే మీకు తెలియదు కదా, ఇక బాధపడితే ఇంకా బ్యాంక్ కూడా బాధపడాలి, కానీ మీరు చేయగలిగింది ఏం లేదు కదా. కనుక మరి ఈ విషయాల్లో మనం ఆలోచించవలసింది ఏంటంటే మన సహోదరుని బాధపెట్టకూడదు. అది మన సహోదరుని మనం వడ్డీ పుచ్చుకొని అతను నెల సఫర్ అయిపోతా ఉంటే, అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం చేయగలగాలి అని అంటే, వడ్డీ వద్దు బాబు అనేటివేక, వడ్డీ వద్దు. అదేందా అసలు వడ్డీకి ఇవ్వద్దు అన్నాడు కదా, ఇంకా మళ్ళీ అతని దగ్గర ఇంకా వడ్డీ తీసుకున్నది ఏముంది, అసలు వడ్డీకి ఇవ్వద్దు అన్నాడు. ఓకే, కనుక ప్రియమైన దేవుని వల్ల మరి ఈ విషయాలు మీరు పరిగణలోకి తీసుకుంటారు అని. ఇప్పుడు ఇంకపోతే ఇప్పుడు ఎవరైనా బడా బాబులు ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు, మన దగ్గర ఏదో అమౌంట్ ఉంది, వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు కృతజ్ఞతగా మనకి ఏదైనా ఇచ్చారనుకోండి, అంటే వాళ్ళు మన వలన తీసుకొని వాళ్ళు లాభాలు తెచ్చుకొని, అదేనా మన దగ్గర డబ్బు ఉంది, ఎదుటి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఆ పెట్టుబడి వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేసి, అదేనా వేరే చోట ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు సంపాదించారు, లాభాలు. అప్పుడు కృతజ్ఞతగా మనకి ఏదైనా గిఫ్ట్ గా వాళ్ళు ఇవ్వచ్చు, అదేనా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏం బాధపడలేదు మనకి ఏంటని, అక్కడ వాళ్ళు బాధపడట్లేదు. మనకి మీరు ఇవ్వటం వలన ఇదిగోండి మేము పలానది ఇన్వెస్ట్ చేసాం, అక్కడ మేము లాభం సంపాదించుకున్నాం, కనుక మీకు కృతజ్ఞతగా మేము గిఫ్ట్ గా ఇస్తున్నాము అనుకుంటే దాంట్లో తప్పేమీ లేదు. కనుక పరిస్థితులు అది మెయిన్ ఏంటంటే బాధపడకూడదు, మన సహోదరుడు బాధపడకూడదు. ఏ విషయం సరే, వడ్డీ కానీ ఏదైనా సరే, మన సహోదరుడు మన వలన బాధపడకూడదు. ఒకవేళ బాధపడితే అది పాపంగా దేవుడు మరి తీసుకుంటున్నాడు. కనుక మరి మీరందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఓకే, మరి రెండు విషయాలను బట్టి మంచి సమాధానం మీకు వచ్చిందని నేను ఆశపడుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. దేవుని చిత్తమైతే మరి మరొక వారం మరొక కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే.